మాఘపురాణం 29వ అధ్యాయము. మృగశృంగుని కథ. వశిష్ఠ మహర్షి దిలీపునితో ఇట్లనెను: దిలీప మహారాజా వినుము. పూర్వము కుత్పుడను పేరు గల బ్రాహ్మణుడు కలడు. అతడు కర్దమముని కుమార్తెను వివాహమాడెను. వారికొక కుమారుడు కలిగెను. ఆ కుమారుడు విద్యావంతుడై దేశాటనము చేయదలచి తల్లిదండ్రుల అనుమతి నంది ఇంటి నుండి బయలుదేరెను. మాఘమాసము ప్రారంభమగు నాటికి అతడు కావేరీ తీరమును చేరెను. మాఘమాసమంతయు కావేరీ నదిలో స్నానము చేయవలెనని తలిచెను. అతడచట కావేరీ నదిలో ప్రతిదినము స్నానము చేయుచు 3 సంవత్సరములు ఉండెను. శ్రీమన్నారాయణుని దయను పొందుటకై స్నానము చేయవలయునను సంకల్పము కలిగెను. అతడు శ్రీమన్నారాయణుని ఉద్దేశించి తపము చేయనారంభించెను. కుస్సుని పుత్రుడగుటచే కౌత్సుడై తపమాచరించుచుండగా లేళ్ళు కొమ్ములతో రాపిడి పెట్టినను కదలకపోవుటచే వానికి మృగశృంగుడను పేరు వచ్చెను. వాని తపమునకు మెచ్చి శ్రీమన్నారాయణమూర్తి వానికి ప్రత్యక్షమయ్యెను. మృగశృంగుడు శ్రీహరిని చూచి ఆనందపరవశుడై పెక్కురీతులా స్తుతించెను. శ్రీహరియు వాని తపమునకు స్తుతులకు మెచ్చి ఇట్లనెను: నాయనా, నీవు అనేక పర్యాయములు మాఘమాస స్నానమును విడువక చేసి అఖండమైన పుణ్యమును నా ప్రేమను సాధించితివి. నీ తపముచే మరింతగా నీపై ప్రేమ కలిగినది. వరమును కోరుకొమ్మనెను. మృగశృంగుడు నీ దివ్య దర్శనమును కలిగించినందులకు కృతజ్ఞుడను. ఇట్టి నీ అనుగ్రహము పొందిన తరువాత నాకు మరే విధమైన కోరికయు కలుగుటలేదు. కావున ఈ ప్రదేశమున నీవు భక్తులకు దర్శనమిచ్చు చుండవలయునని కోరెను. శ్రీమన్నారాయణుడును వాని ప్రార్థనకు అంగీకరించి అంతర్ధానమునందెను. కౌత్సుడు ఇంటికి తిరిగి వచ్చెను. వాని తల్లిదండ్రులు వానికి వివాహము చేయదలిచిరి. కౌత్సుడును వారి అభిప్రాయమును అంగీకరించెను. అనుకూలత గల యువతి భార్యగా లభించినచో గృహస్థ ధర్మము చక్కగా పాటించి ధర్మార్థ కామమోక్షములను పురుషార్థములు 4 సాధింపవచ్చును. ఇందువలన కన్యను పరిశీలించి వివాహమాడవలయునని భార్యకుండవలసిన లక్షణములను వారికి వివరించెను. వారును అతని ఆలోచనను మెచ్చిరి. భోగాపురమున సదాచారుడను ఉత్తమ బ్రాహ్మణుడు నివసించుచుండెను. వానికొక కుమార్తె కలదు. ఆమె పేరు సుశీల. ఆమె పేరుకు తగిన యుత్తమురాలు, గుణవంతురాలు. కౌత్సుడామెను వివాహము చేసుకొనవలయునని తలిచెను. సుశీల ఒకనాడు తన 2 స్నేహితురాండ్లతో కలిసి నదీ స్నానమునకు బయలుదేరినది. ఆ సమయమున మదించిన అడవి ఏనుగు వారిని తరిమెను. అప్పుడు సుశీల ఆమె మిత్రురాండ్రును బెదిరి పారిపోవుచు గట్టులేని నేల బారు నూతిలో పడి మరణించిరి. కౌత్సుడు వారి మరణవార్తను విని దుఃఖించెను. చనిపోయిన 3 బ్రతికింపవలయునని నిశ్చయించుకొనెను. వారి తల్లిదండ్రులకు ఆ శరీరములను రక్షింపుడని చెప్పెను. సమీపముననున్న నదిలో స్నానము చేసి ధ్యానమగ్నుడయ్యుండెను. మదించిన ఆ ఏనుగు వానికెదురుగా నిలిచి వానిని కొంతసేపు చూచెను. తటాలున వాని ఎదుట తల వంచి వానిని తొండముతో తన మీదకు ఎక్కించుకున్నది. కౌత్సుడును శ్రీమన్నారాయణుని స్మరించుచు నీటిని చిలికెను. 2 చేతులతో దానిని స్పృశించెను. వెంటనే ఆ ఏనుగు తన రూపమును విడిచి దివ్య రూపమునందెను. శాప విమోచనమును కలిగించిన మృగశృంగునకు కృతజ్ఞతలను తెలిపి నమస్కరించి తన లోకమునకు పోయెను. కౌత్సుడును చనిపోయిన వారిని బ్రతికింపవలయునని మరల నదిలో మునిగి యమధర్మరాజునుద్దేశించి తపము చేయసాగెను. యముడును వానికి ప్రత్యక్షమయ్యెను. వరమునిత్తును కోరుకొమ్మనెను. మృగశృంగుడును యమునికి నమస్కరించి స్తుతించెను. దుర్మరణము చెందిన 3 కన్యలను బ్రతికింపుమని కోరెను. యముడును వాని పరోపకార బుద్ధికి మెచ్చుకొనెను. అడిగిన వరమునిచ్చి అంతర్ధానము చెందెను. మృగశృంగుడు
పట్టుదలతో చేసిన తపము చేతను యముని దయవలనను సుశీల ఆమె ఇద్దరు మిత్రురాండ్లు బ్రతికిరి. వారిని చూచి అందరూ ఆశ్చర్యపడిరి. సుశీల మున్నగువారు నిద్ర నుండి లేచినట్లుగా లేచి కూర్చుండిరి. వారు యమలోకమున చూచిన విశేషములను ఇట్లు చెప్పిరి. జీవి చేసిన పాపమును అనుసరించి శిక్షింపబడును. భయంకరములైన పాపములను చేసిన వారు కఠినముగా శిక్షింపబడుదురు. పాపము చేసినవాడు ఎర్రగా కాలిన ఇనుప స్తంభమును కౌగలించుకొనవలయును. మరుగుచున్న నూనెలో పాపము చేసిన వానిని పడవేయుదురు. తలక్రిందులుగా వేలాడదీసి కింద మంటలను పెట్టుదురు. ఎర్రగా కాల్చిన వాటితో వాతలు పెట్టుదురు. భయంకరములైన సర్పాదులున్న చోట పడవేయుదురు అని వారు వివరించిరి. వారు చెప్పిన మాటలను మిగిలిన వారందరూ భయపడిరి. అప్పుడు సుశీల మున్నగువారు, భయపడకుడు, మాఘమాస స్నానము చేసి ఇష్టదైవమును పూజించి యథాశక్తి దానము జపము మున్నగునవి చేయుట ఒక్కటే సర్వసులభమైన ఉపాయము. మాఘస్నానము వలన చేసిన పాపములు నశించి పుణ్యములు కలిగి జీవులు శుభలాభము అందవచ్చును అని మిగిలిన వారికి ధైర్యము చెప్పిరి. ఇట్లు పలుకుచున్న వశిష్ఠ మహర్షిని దిలీపుడు, గురువర్య, భూలోకమునకు యమలోకమునకు గల దూరమెంత? చనిపోయిన వారు మరలా బ్రతుకుటకు వీలగునా అని ప్రశ్నించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి, నాయన, భక్తికి పుణ్యమును సాధ్యము కానిది లేదు. పుణ్యమును కలిగించు మాఘస్నానమును సుశీల మున్నగువారు అనేక మార్లు చేయుట వలన వారు సంపాదించిన పుణ్యము, కౌత్సుడు చేసిన తపప్రభావము వారిని ఈ విధముగా కాపాడెనని సమాధానము చెప్పి, నాయన, ఇట్టిదే మరొక్క విషయము కలదు, వినుము. పుష్కరుడను జ్ఞానవంతుడొకడు కలడు. అతడు సద్గుణములు భక్తి కలిగినవాడు. మాఘస్నానము మొదలగు పుణ్యప్రదములగు కార్యములెన్నిటినో చేసినాడు. యముడొకనాడు తన భటులను చూచి పుష్కరుని తీసుకొని రండని పలుకగా యమభటులు పుష్కరుని తీసుకొని వచ్చిరి. యముడు తీసుకొని రమ్మన్నది ఇతనిని కాదు, పుష్కరుడను పేరుగల మర్యొకనిని. భటులు పాపాత్ముడగు పుష్కరుణ్ణి తీసుకొని వచ్చుటకు బదులు పొరబాటున పుణ్యాత్ముడగు పుష్కరుణ్ణి తీసుకొని వచ్చిరి. యముడును తన భటులు చేసిన పొరబాటుకు భటులను మందలించెను. క్షమింపుండని పుష్కరుని ప్రార్థించెను. పుష్కరుని భూలోకమున దించి రండని భటులకు ఆజ్ఞ ఇచ్చెను. పుష్కరుడును యమలోకమును చూచుటకు యముని అనుమతిని కోరెను. యముడు అందులకు అంగీకరించెను. భయంకరములగు శిక్షలను అనుభవించు వారిని చూచి ఇతడు భయపడెను. భయము పోవుటకై హరినామ భజనము చేసెను. ఇట్టి భజనము వినుటచే పాపములు తగ్గి వారి శిక్షలును తగ్గసాగినవి. పుష్కరుడు నరకమును చూచుటచే మరింత జ్ఞానవంతుడయ్యను. దిలీప, యమలోకమునకు పోయి వెనుకకు తిరిగి వచ్చిన వారింకనూ ఎందరో ఉన్నారని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించెను. మృగశృంగుని వివాహములు. వశిష్ఠ మహర్షి దిలీపునితో మరల ఇట్లనెను. మృగశృంగుని విద్యాభ్యాసము పూర్తి అయినది. అతడు ప్రాజ్ఞుడై దేశాటనము చేసెను. మాఘమాస స్నానములు తపము చేసి శ్రీహరి అనుగ్రహము పొందెను. దుర్మరణము చెందిన సుశీల మున్నవారిని యముని అనుగ్రహమునంది బ్రతికించెను. ప్రయోజకుడని నలుగురును మెచ్చిరి. ఇట్టి కుమారునికి వివాహము చేయవలయునని వాని తల్లిదండ్రులు తలిచిరి. మృగశృంగుడు తాను సుశీలనే వివాహమాడుదునని తల్లిదండ్రులతో చెప్పెను. వారును సంతోషముతో అంగీకరించిరి. శుభముహూర్తమున సుశీల మృగశృంగులకు వివాహము మహావైభవముగా జరుపనిశ్చయింపబడినది. సుశీల స్నేహితురాన్లిద్దరును మృగశృంగుని చేరి తన ఇద్దరిని కూడా ఆ ముహూర్తముననే వివాహము చేసుకొనవలసినదిగా కోరిరి. మృగశృంగుడు అంగీకరింపలేదు. వారు పురుషుడు ఎక్కువ మంది యువతులను పెండ్లాడుట శాస్త్ర విరుద్ధము, ధర్మ విరుద్ధము కాదు. దశరథునకు భార్యలు 3 లేరా? శ్రీకృష్ణునకు 8 మంది పట్టపురాణులు లేరా? ఆదిదేవుడైన పరమేశ్వరునకు గౌరీ గంగా 2 లేరా? వారికి లేని అభ్యంతరము నీకెందులకు అని వాదించిరి. ప్రాణదానము చేసిన వానికి భార్యలమై కృతజ్ఞతను చూపు అవకాశము నిమ్మని నిర్బంధపరిచిరి. పెద్దలును వారి అభిప్రాయమునే బలపరిచిరి. చివరకు మృగశృంగుడును సుశీలతో పాటు వారిద్దరిని వివాహమాడెను.
కథను వినుచున్న దిలీపుడు మహర్షి వివాహం ఎన్ని విధములో వివరింపుండని కోరెను. అప్పుడు వశిష్ఠుడు బ్రాహ్మణ కన్యను అలంకరించి వరుణకిచ్చి చేయు వివాహము బ్రాహ్మ వివాహము, యజ్ఞము చేయినప్పుడు యజమానికి యజ్ఞ సమయమున భార్యగా నుండుటకై కన్యనిచ్చి చేయు వివాహమును దైవ వివాహము అందురు. పెండ్లి కుమారుని నుండి గోవులను తీసుకొని కన్యనిచ్చి చేయు వివాహము ఆర్ష వివాహము అందురు. ధర్మము కొరకు కలిసియుండునని చేయు వివాహమునకు ప్రజాపత్య వివాహమని పేరు. ధనమును తీసుకొని కన్యనిచ్చి చేయు వివాహమునకు ఆసురరమని పేరు. ఒకరినొకరు ప్రేమించుకొని తమంత తాముగా చేసుకొని వివాహమును గాంధర్వమని అందురు. బలవంతముగా కన్యనెత్తుకొని పోయి చేసుకొని వివాహము రాక్షస వివాహము, మోసగించి చేసుకొని వివాహము పైశాచికము అని వశిష్ఠుడు దిలీపునకు చెప్పెను. గృహస్థ ధర్మములను పతివ్రతా లక్షణములను దిలీపుడు కోరగా వానిని కూడా వివరించెను. దిలీపుడు కోరగా వశిష్ఠుడు మరలా ఇట్లు కథను కొనసాగించెను. మృగశృంగుడు 3 భార్యలతోనూ కలసి సుఖముగా నుండెను. గృహస్థుని ధర్మములను పాటించుచు ధర్మమును తప్పక అందరి మన్నలను పొందెను. మృగశృంగుడు సుశీలయందు పుత్రిని పొందెను. ఉత్తమ లక్షణములు గల వానికి మృకండుడని పేరు పెట్టెను. మృకండును బంధువులకు ఆనందమును కలిగించుచు సద్గుణశాలి అయి పెరుగుచుండెను. మృగశృంగుడు మృకండునకు ఉపనయనము కావించి గురుకులమునకు పంపెను. మృకండును శ్రద్ధాసక్తులతో వినయ విధేయతలతో తెలివితేటలతో గురుకులమున అందరికీ నిష్ఠుడై అందరిలోనూ అన్నిటా మిన్నయై విద్యలన్నంటినీ నేర్చెను. మృగశృంగుడు ఉత్తమ లక్షణములు కల మరుద్వతి అను కన్యతో వానికి వివాహము కావించెను. మృగశృంగుని మిగిలిన 2 భార్యలను పుత్రులను కనిరి. వారును మృకండుని వలె విద్యలను గ్రహించిరి. మృగశృంగుడు వారికిని వివాహములు చేసెను. ఇన్ని జరిగినను అతడు మాఘమాస స్నానములను మానలేదు. ఇష్టదేవతార్చనను వీడలేదు. దానములను మానవ యథాశక్తిగా చేయుచుండెను. తన కుటుంబ సభ్యుల చేతను చేయించుచుండెను. మాఘమాస స్నాన మహిమ వలన సర్వసౌఖ్యములను సర్వలాభములను పొందెను. మనుమలను కూడా పొందెను. ఈ విధముగానున్న తన వృద్ధికి సంతృప్తి నంది గృహమును విడిచి తపోవనమునకు పోయి తపమాచరించి విష్ణు సాన్నిధ్యమునందెను. ఇక అతని జ్యేష్ఠ కుమారుడైన మృకండుని యొక్క వృత్తాంతమును చెప్పెదను, ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజునకు ఇట్లు వివరించారు. మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడగు మృకండుడే సంసార భారమంతయు మోసి గృహమునందు ఏ అశాంతియూ లేకుండా చూచుచుండెను. అయినను ఒక విచారము పీడించుచుండెను. అదెట్టిదనగా తాను వివాహమాడి చాలా కాలము గడిచినను సంతానము కలగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోవుచుండెను. అతడొకనాడు ఈ విధముగా తలపోసెను. కాశీ మహాపుణ్యక్షేత్రము సాంబశివునకు ప్రత్యక్ష నిలయము. అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హరించుటయే కాక మనస్సునందలి కోరికలు నెరవేరును. అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనము చేసుకొని వారి అభీష్టములను పొందగలిగిరి. కాన నేను నా కుటుంబ సమేతముగా కాశీ వెళ్ళుదును అని మనస్సులో నిశ్చయించుకొని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరెను. మార్గమధ్యమున అనేక క్రూర మృగముల బారి నుండి క్రిమికీటకాల ప్రమాదముల నుండి అతి కష్టము మీద తప్పించుకొని కుటుంబ సహితముగా కాశీక్షేత్రము చేరినాడు. కాశీ పట్టణమును ఆనుకొని పవిత్ర గంగా నది తన విశాల బాహువులను చాచి ప్రశాంతముగా ప్రవహించుచున్నది. మృకండు పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్య స్నానాధిక విధులు నెరవేర్చుకొని విశ్వనాథుని మందిరమునకు వెళ్ళెను. ఆలయములోనికి రాగానే మృకుండునకు ఎక్కడలేని ఆనందము కలిగెను. తన జన్మ తరించెననియు తను కైలాసమందున్నట్లు తలచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించెను. ఈ విధముగా సకుటుంబముగా మృకండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి
ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణము చేసి దానికి ఎదురుగా తన భార్య పేరు మరొక లింగమును ప్రతిష్ఠించెను. ఆ విధముగా 1 సంవత్సరము వరకును విశ్వేశ్వరుని సన్నిధానమందు గడపరించెను. ఒక దినము మృకండుని 3 తల్లులను పవిత్రంగా నదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించుచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచిరి. మృకండు చాలా దుఃఖించెను. విధిని ఎవరూ తప్పించలేరు కదా. అయినను వారు ముగ్గురును ఈశ్వరుని ధ్యానించుచూనే ప్రాణములు విడిచిరి. చనిపోయిన 3 తల్లులకు మృకండు యథావిధిగా దహన సంస్కారములు గావించి మాతృరుణమును తీర్చుకున్నాడు. మృకండు ఎంతకాలమునకు సంతానము కలుగనందుననే కాశీక్షేత్రము వచ్చినాడు కదా. సంతానము కొరకు భార్యాసమేతుడై విశ్వనాథుని గూర్చి తపస్సు చేసినాడు. అతని తపస్సునకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైరి. మృకండునకు అతని భార్య మరుద్వతికి అమితానందము కలిగి పరమేశ్వరుని అనేక విధములా స్తుతించగా పరమేశ్వరుడు, మహాముని, మీ భక్తికి ఎంతో సంతసించినారము. మీరు చేయు తపస్సు మమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కలంక భక్తికి మెచ్చి మీ కోరికలను తీర్చగా వచ్చినారము. కాన మీ అభిష్ట మెరిగింపుండు అని పలికెను. అంతా మృకండు నమస్కరించి, తండ్రి మహాదేవ, తల్లి అన్నపూర్ణ, ఇవే మా నమస్కృతులు. లోకరక్షక, మీ దయ వలన నాకు సులక్షణవతి, సౌందర్యవతి, సుకుమారవతి యగు పత్ని లభించినందువలన నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సుఖ సంసారం అనుభవించుచున్నాను. కానీ ఎంతకాలమైనను మాకు సంతానము కలుగనందున కృంగి కృషించుచున్నాము. సంతానము లేని వారికి ఉత్తమగతులు లేవు కదా. కావున మాకు పుత్ర సంతానము ప్రసాదింప వేడుకొంచున్నాము అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించినాడు. మృకండుని దీనాలాపములాలకించిన త్రినేత్రుడు, మునిసత్తమా, నీ అభీష్టము నెరవేరగలదు. కానీ ఒక్క నియమమున్నది. బ్రతికియున్నంత వరకు వైదవ్యముతో నుండు పుత్రిక కావలయునా లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలయునా అని ప్రశ్నించెను. మృకండునకు ఆశ్చర్యము కలిగెను. పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చెను. కొంత తడవాగి, హే శశిధరా, నన్ను పరీక్షింపనెంచితివా? నాకు జ్ఞానోదయమైనది. మొదలు నేటి వరకును మీ ధ్యానమునే సలుపుచు సేవించుచున్న నాకు ఏమి చెప్పవలయునో తోచకున్నది. అయినను కలకాలము వైదవ్యముతో కృంగి కృషించు పుత్రిక కన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమునే ప్రసాదింపుమని అడిగెను. అటులనే యగునుగాక అని వరమిచ్చి త్రిశూలధారి పార్వతీ సమేతముగా అంతర్ధానమయ్యెను. పరమేశ్వరానుగ్రహము వలన మృకండుని భార్యయగు మరుద్వతి ఒక శుభముహూర్తమున పుత్రిని గనెను. మృకండునకు పుత్ర సంతానము కలిగినని అనేక మంది ఋషిసత్తముల పాలుని చూడవచ్చిరి. వ్యాస మహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ చేసి వెడలెను. ఓ దిలీప మహారాజా, పరమపూజ్యుడగు ఋషిసత్తముడును యగు మృకండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడయి పుణ్యమును బడిసిన ఈ పుత్రుడే పరమ భాగవోత్తముడు మార్కండేయుడు. 29వ రోజు పారాయణ భాగం సమాప్తం.